న్యూ ఇయర్ అనగానే మనం అన్స్టాపబుల్గా ఫీల్ అవుతాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు పాడ్కాస్ట్ విత్ ప్రశాంతి. న్యూ ఇయర్ అనగానే మనం చాలా చేసేద్దాం అనుకుంటాం. న్యూ గోల్స్, న్యూ రొటీన్స్, న్యూ లైఫ్ స్టైల్. కానీ అది కేవలం కొద్ది రోజులు మాత్రమే. తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ లైఫ్, సేమ్ ఓల్డ్ రొటీన్స్. ఎందుకంటే ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడున్న ఆ మోటివేషన్ తర్వాత ఉండదు. కానీ మనం మోటివేషన్ లేకున్నా మన గోల్స్ రీచ్ అవ్వచ్చు. ఎలా అంటారా? ద ఆన్సర్ ఈజ్ సింపుల్: స్ట్రాంగ్ హ్యాబిట్స్. ఈ ఇయర్ మీ గోల్స్ మీరు రీచ్ అవ్వడానికి మోటివేషన్ కన్నా స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఎందుకు ఇంపార్టెంటో డిస్కస్ చేద్దాం. లెట్స్ బిగిన్. ఇంకొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది అండ్ మన డేస్ అన్నీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్తో, జిమ్ మెంబర్షిప్స్తో, న్యూ డైట్స్, న్యూ ప్లానర్స్, న్యూ ప్రామిసెస్తో నిండిపోతాయి కదా. కానీ అవన్నీ కేవలం 4 వారాల లోపలే ఫేడ్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ వి విల్ బి బ్యాక్ టు స్క్వేర్ వన్. మన డ్రీమ్స్, మన గోల్స్ అటకెక్కేస్తాయి. ఇయర్ స్టార్ట్ అవ్వగానే వచ్చిన మోటివేషన్ గాన్. ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక విజిటర్ లాంటిది. లైఫ్ ఎగ్జైటింగ్గా ఉన్నప్పుడు వస్తుంది, లైఫ్ హెవీ అనిపించిందా వెంటనే వెళ్ళిపోతుంది. అలా అని మోటివేషన్ వర్క్ అవ్వదా అంటే ఇట్ డెఫినెట్లీ వర్క్స్. జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు ఆ లాస్ట్ రెప్ కంప్లీట్ చేయాలి అంటే వీ నీడ్ మోటివేషన్. కానీ మోటివేషన్ ఆల్వేస్ ఫ్లక్చువేట్స్. అలాంటప్పుడు ఏం చేయాలి? సొల్యూషన్ ఈజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ. బిల్డ్ హ్యాబిట్స్, స్మాల్ రిపీటబుల్ హ్యాబిట్స్. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసేవి, మీ బ్యాడ్ డేస్లో కూడా బ్రేక్ అవ్వకుండా రన్ అయ్యేవి. మోటివేషన్ వర్కౌట్ చేసేటప్పుడు ఆ లాస్ట్ రెప్ కంప్లీట్ చేయడానికి యూజ్ అయితే హ్యాబిట్స్ ఆర్ లైక్ ద వర్కౌట్ ఇట్ సెల్ఫ్. అది ఎలానో చూద్దాం. లెట్స్ సే ఇద్దరు వ్యక్తులు January 1 జిమ్ స్టార్ట్ చేసేద్దాం అని రిజల్యూషన్ తీసుకున్నారు. ఒకరు న్యూ షూస్, న్యూ అటైర్, ఫుల్ ఫైర్. బట్ ఒక్క బ్యాడ్ డే వచ్చిందా, డోపమిన్ డ్రాప్ అయింది అండ్ దెన్ పోస్ట్పోన్ ఫైనల్లీ స్టాప్. ఇంకొకరు నో హైప్, నో ప్రెషర్, జస్ట్ ఒక టైనీ 5-minute హ్యాబిట్, స్మాల్ వర్కౌట్, బ్యాడ్ డేస్లో కూడా కంటిన్యూ చేశారు. ఫిబ్రవరికి ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ చేసిన వ్యక్తి ఆల్మోస్ట్ స్టాప్డ్. కానీ స్మాల్ హ్యాబిట్స్తో స్టార్ట్ చేసిన వ్యక్తి మార్చి వచ్చేసరికి షీఈస్ డిఫరెంట్ పర్సన్. తన ఐడెంటిటీ చేంజ్ అయిపోయింది. దట్స్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్స్. ఎందుకంటే అది మన బయాలజీ. బ్రెయిన్కి రొటీన్స్ అన్నా, ప్రెడిక్టబుల్ ప్యాటర్న్స్ అన్నా చాలా ఇష్టం. ఎందుకంటే తక్కువ ఎనర్జీ ఖర్చు అవుతుంది కాబట్టి. అదే న్యూ థింగ్స్ అంటే ఒక థ్రెట్ లాగా అనిపిస్తుంది. సో ద బ్రెయిన్ రెసిస్ట్స్. సో ఈ న్యూ ఇయర్ మోటివేషన్తో స్టార్ట్ చేసినా సరే, టర్న్ ఇట్ ఇంటూ అ స్మాల్, ఈజీ, రిపీటబుల్ హ్యాబిట్ అంటిల్ ఇట్ బికమ్స్ ఆటో పైలట్ అండ్ సీ ద మ్యాజిక్. మీకు తెలియకుండానే యూ రీచ్ యువర్ గోల్స్ faster. So, in New Year, don't chase motivation. Just start with one tiny habit. Because one small 5 minutes today can literally reverse your entire life tomorrow. If you found this video helpful, like, share and subscribe. And ilanti brain based tips kosam channel ni follow avandi. See you in the next episode.